ముఖ్యంగా కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి అవినీతిని అరికట్టాలి, ఒక పారదర్శక పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇందాక సత్యవతి గారు చాలా క్లియర్గా చెప్పారు. అంగన్వాడీల విషయానికి వస్తే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అంగన్వాడీలకు కానీ ఆయాలకు కానీ వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అంగన్వాడీలు, టీచర్లు, ఆయాలు చాలా కష్టపడతారు, వాళ్ళ శ్రమ ఎక్కువ ఉంది, ఆ శ్రమకు తగిన గుర్తింపు లేదు, వాళ్ళ శ్రమను మనం గుర్తించాలి, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించడం, అదేవిధంగా వాళ్ళను ఇందాక చెప్పినట్టుగా అప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎవరినైతే ఎంపిక చేస్తారో గాళ్ళకే అంగన్వాడీ టీచర్లుగా ఆయాలుగా ఇచ్చేవాళ్ళు. ఆ కల్చర్ ఉండొద్దు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో మాత్రం ఒక అంటే ఎలిజిబిలిటీ ఉండి మంచి మెరిట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 10th మంచి పర్సంటేజ్ వచ్చినటువంటి అంగన్వాడీలనే ఎంపిక చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఆ ప్రక్రియనే జరిగింది. అదే పద్ధతిలో ఒక ఆన్లైన్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. కానీ 10 మార్కులు అనేది రావడం వల్ల అది సత్యవతి గారు చెప్పినట్టుగా అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ అవినీతి అయితే కొనసాగిందో మళ్ళీ ఇప్పుడు ఈ 2.5 సంవత్సరంలో ఈ జీవో ద్వారా అంగన్వాడీలకు ఏదైతే ఒక నోటీస్ ఇచ్చారో దీన్ని కూడా మళ్ళీ 10 మార్కులు కలపడం అంటే మళ్ళీ ఒక అవినీతి కేంద్రంగా మార్చాలనేటువంటి ఒక ఉద్దేశంతో చేస్తున్నారు అనేది ఇది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడుతున్నారో వాళ్ళందరం కూడా ఆలోచించుకోవాలి. ఆనాడు మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఏ రకమైనటువంటి పరిపాలన కొనసాగించారు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏ రకంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి కేంద్రంగా చేయాలనేది చూస్తుంది అనేది ఆలోచించాలి. కానీ ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఖచ్చితంగా ఉంటుంది, అన్యాయం జరుగుతున్నటువంటి ప్రజల వెంట ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.